జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర సాగుతోంది. గంటావారిపాలెం నుంచి యాత్రను ప్రారంభిస్తారు సీఎం జగన్. పుట్టావారిపాలెం, సంతమాగులూరు, రొంపిచెర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్ మీదుగా దేవరంపాడు మీదుగా యాత్ర సాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అయ్యప్ప నగర్ బైపాస్లో సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కొండమూడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిపాలెం మీదుగా ధూళిపాలకు చేరుకుంటారు జగన్. ఇవాళ పల్నాడు జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర సాగుతోంది. గంటావారిపాలెం నుంచి యాత్రను ప్రారంభిస్తారు సీఎం జగన్. పుట్టవారిపాలెం, సంతమాగులూరు, రొంపిచెర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్ మీదుగా దేవరంపాడు మీదుగా యాత్ర సాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అయ్యప్ప నగర్ బైపాస్లో సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కొండమూడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిపాలెం మీదుగా ధూళిపాలకు చేరుకుంటారు జగన్. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈ రోజు జగన్ యాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఈరోజు పల్నాడు జిల్లాలో రెండో రోజు పాదయాత్ర బస్ యాత్ర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ బస్ యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కలుపుకొని ఉదయం 9 గంటల నుంచి గంటావారిపాలెం నుంచి ఆయన బయలుదేరడం జరుగుతుంది. అయితే పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్ రోడ్డు, రొంపిచెర్ల క్రాస్, ఇప్పర్ల, నకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ కి మధ్యాహ్నానికి చేరుకుంటారని కూడా పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. అయితే అక్కడ ఆ భోజన విరామం తర్వాత అనంతరం కొండమూడు, పిడిగిరాల బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటల సమయంలో అయ్యప్ప నగర్ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు పూర్తి చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇప్పటికే ఆ పనులను కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఈ రోజు పల్నాడు జిల్లాలో మొత్తం కూడా ఇక్కడే చేసిన తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన ఈ సభ అయిపోయిన తర్వాత బస్ చేస్తారని మనకు తెలుస్తా ఉంది. సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాల వద్ద ఈ రాత్రికి ఉండి అక్కడి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం తర్వాత గుంటూరు రూరల్ మండలంలో ఎంటర్ అవుతారు. అంటే పత్తిపాడు నియోజకవర్గానికి ఎంటర్ అవుతారని కూడా తెలుస్తా ఉంది. ఇక్కడికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు పూర్తి చేశాయి. అయ్యప్ప నగర్ దగ్గర ఇప్పటికే భారీగా ఫ్యాన్ గుర్తుతో ఉన్న ర్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పల్నాడు ప్రాంతంలో ఇదే మొదటిసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంతో ఆయన అక్కడికి రావడంతో కూడా పార్టీ శ్రేణులు మొత్తం పల్నాడు జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వస్తారనే అంచనాతో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే ఎస్పీ అధికారులు కూడా పరిశీలించారు. సీఎం వస్తున్న నేపథ్యంలో ఆ ఎస్పీ కూడా బందోబస్తు విషయంలో కూడా పరిశీలించి అన్ని ఏర్పాట్లు చేశారు. జ్యోతి,
రైట్, థ్యాంక్ యూ అనిల్.